శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 8:38 వరకు, అనంతరం దశమి. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3:46 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. శుభం యోగం రాత్రి 10:20 వరకు, అనంతరం శుక్లయోగం. కౌలవకరణం ఉదయం 8:38 వరకు, అనంతరం తైతులకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:15 నుండి 7:59 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం 3:16 నుండి 4:08 వరకు. వర్జ్యం ఉదయం 7:52 నుండి 9:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు సూర్యోదయ తిథి నవమి, తర్వాత రోజంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి తిథి దశమి. అందులో గురువారం. ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురువారాలు చాలా విశేషమైనవి. గురుదేవతారాధనకు చాలా అనుకూలమైనటువంటివని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తుంది. దక్షిణామూర్తి ఆరాధన అనగానే, దక్షిణామూర్తి అనగానే విద్యాప్రదాయకుడని మనం అనుకుంటాం. కానీ విద్య, వివేకం, వివేచనం, విజ్ఞానము, అన్ని సమస్త బుద్ధి సంబంధమైనటువంటి విషయాలని ఇచ్చేటటువంటి వాడు దక్షిణామూర్తి. కేవల నిర్గుణ నిరాకార స్వరూపం దక్షిణామూర్తి మాత్రమే కాకుండా సమస్త ఈతి బాధల నుండి కూడా ఆయన మనకి నివృత్తిని కల్పించేటటువంటి భక్త సులభుడని చెప్పవచ్చు. ఆయన దక్షిణం తిరిగి ఉంటాడు. అంతేకాకుండా దక్షిణామూర్తి అంటే దక్షిణం తిరిగి ఉండే మూర్తి అని కాదు, పరమ దాక్షిణ్యమూర్తి, దయాసముద్రుడని చెప్పవచ్చు. దాక్షిణ్యమే మూర్తిగా కలిగినటువంటి వాడు. అదేవిధంగా దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల దక్షిణామూర్తి యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే దక్షత. అంటే ఏదైనా కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో అది ఆయన కలిగి ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఆరాధన వల్ల మనకు అటువంటి కార్య దక్షతను కూడా మనకి ప్రసాదించేటటువంటి దైవం అని చెప్పవచ్చు. పరమేశ్వరుని ఒకానొక సందర్భంలో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు వెళ్ళి అధ్యాత్మ జ్ఞానాన్ని ప్రసాదించమని, ప్రబోధించమని అడిగారట. అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, ఆ సమయం ప్రత్యేకంగా వస్తుంది, వచ్చినప్పుడు ప్రత్యేకంగా మీకోసమే ఒక అవతారాన్ని నేను ధరిస్తాను అని ఆయన మాట ఇవ్వడం జరిగింది. దక్షయజ్ఞ సందర్భంలో సతీ వియోగం తరువాత ఆయన ప్రత్యేకంగా చిత్రం వటతరోర్మూలే అని మనకు స్తోత్రంలో చెప్పబడ్డట్టుగా వటవృక్షం కింద వెళ్ళి కూర్చొని ఆయన వీరాసనంలో కూర్చొని అర్ధనిమీలిత నేత్రాలతో ఆ సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులకు ఆయన జ్ఞాన ప్రబోధాన్ని చేశాడు. ఎటువంటి రీతిలో ఆయన జ్ఞాన ప్రబోధాన్ని చేశాడంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత అని ప్రత్యేకంగా స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు చెప్తారు. ఆయన మౌనమే వీళ్ళ యొక్క అనేక సంశయాలకు సమాధానంగా మారిందట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ అని అంటారు. ఆయన నోరు తెరిచి మాట్లాడలేదట. కేవలం ఆయన మౌనం, ఆయన దర్శన మాత్రం చేతనే సమస్త ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికినట్లుగా మనకి శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం అది. ఇక మరొక విశేషం ఏమిటి అంటే, ఆ వృద్ధశిష్యా గురోర్యువ. ఆ శిష్యులు వాళ్ళు వాస్తవంగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులే 5 సంవత్సరాల పిల్లలుగా ఉంటారు. వాళ్ళే ఇక్కడ వృద్ధులుగా కనబడుతున్నారట. గురువు మరింత యువకుడుగా ఉన్నట్ట. ఏమిటి ఆ యవ్వనానికి కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము, ఆయనలో ఉన్నటువంటి చైతన్యము, ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అని పెద్దల ద్వారా చెప్పబడే విషయం. ఇక ఆ బ్రహ్మచారి రూపమా దక్షిణామూర్తి అంటే కాదని పెద్దలు చెప్తారు. వాస్తవంగా ఆయన ఒక్కడే కనబడతాడు. కానీ ఎప్పుడు శివపార్వతుల్ని, ఆ శివానుల్ని ఎప్పుడూ కూడా మనం విడివిడిగా చూడలేము. ఇక్కడ దక్షిణామూర్తిలో కూడా అమ్మవారు ఉందని చెప్పారు. ఎక్కడ ఉన్నది అంటే ఆయన కుడి చెవికి రుద్రాక్షను ఆభరణంగా, కర్ణాభరణంగా కలిగి ఉంటాడు. ఎడం చెవికి మాత్రం అమ్మవారికి ఉండేటటువంటి తాటంకం ఉంటుంది. దీన్ని శంకరుల వారు వ్యాఖ్యానిస్తూ సర్ప ఆభరణాన్ని కర్ణాభరణంగా ధరించారని కుడివైపు చెబితే, ఎడం వైపు అమ్మవారికి ఉండేటటువంటి ఆ తాటంకం ఉండడం వల్ల అమ్మవారి యొక్క రూపం కూడా దక్షిణామూర్తి రూపంలో కలిసి ఉంది అని పెద్దల ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి నామస్మరణే చాలా
విశేషం. అటువంటి ఈ దశమి గురువారం నాడు యథాశక్తిగా దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి నామస్మరణ చేసి అందరూ జ్ఞానవంతులు అవుతారని. జ్ఞానం అంటే ఏమిటండి అన్నారు. జ్ఞానాదేవత కైవల్యం అంటే మోక్షాన్నిచ్చేదే మోక్షధీహి జ్ఞానం అని చెప్పారు. అటువంటి జ్ఞాన సంపదను అందరూ కూడా పొందాలని, అందరూ జ్ఞాన సంపన్నులవ్వాలని మనసారా ఆశిస్తూ దక్షిణామూర్తిం నమామ్యహం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి, ఉదయం 8:38 వరకు. అనంతరం తిథి శుద్ధ దశమి. వారం లక్ష్మీ వారం లేదా గురువారం. నక్షత్రం విశాఖ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధ సంచారం స్వక్షేత్ర స్థితి మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఆర్థికంగా చెలరేగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నత్తనడకగా కార్యక్రమాలు కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. అనాసక్తి పెరుగుతుంది. అనిశ్చితి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో పొరపాట్లు కూడా దొరుకుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ రవి ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యా విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి ప్రయత్నాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. అనుకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు మహిళలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు, సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఆనందానికి కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విశేష విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి తపనలో ఆసక్తికరమైనటువంటి విజయాలు కూడా సాధ్యపడతాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యలో ఉపకరిస్తుంది. గెలుపు కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి
అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, అనాసక్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా ప్రతికూలతను పెంచుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. ఉన్నది లేనట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఊహించుకుని కార్యక్రమాలు చేపట్టి పొరపాట్లకు దారితీసేటువంటి సంఘటనల ద్వారా ప్రతికూలతని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పదే పదే కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడంలో ఏర్పడినటువంటి సంతృప్తి పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతాయి. తప్పిదాలు ఏర్పడినప్పటికీ మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాలని స్థిరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సానుకూల వాతావరణం న్యాయపద వృత్తి వారికి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, విభేదాలు వైద్య వృత్తి వారు సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయ స్ఫూర్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం వంటివి కలిసి వస్తాయి. ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి, అనాసక్తి సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో చొరవ ప్రతికూలంగా మారుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి క్రమక్రమంగా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి
అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. మహిళలకు చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చకచక పూర్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయపద వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా, విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనాసక్తి పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. మందత్వంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి ప్రతికూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విమర్శలకి గురేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా ప్రతికూలంగా మారతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, అష్టమ రవి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు శుభప్రదంగా ముగుస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి అనుకూలంగా మారతాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. చిరు సమస్యలు, ప్రమాదాలు ఏర్పడినప్పటికీ మహిళలు ధైర్యంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాలు చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ధీశక్తి పెరుగుతుంది.
ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా నేర్పరితనం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోవాలని, శ్రమకి తగినటువంటి ఫలితం తద్వారా విజయాలు చేకూర్చేటువంటి విధంగా ఫలితాలు పొందాలని, అనుకూల పరిస్థితులు కుటుంబ పరంగా ఆనందానికి దారితీయాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాల్లో బృహత్ సంహిత అనే గ్రంథానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దీన్ని దేవగురు బృహస్పతి రచించాడు. బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు వధూవరుల వివాహ విషయంలో నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునే సమయంలో నక్షత్రాలు చూసుకోవటం అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుందని బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ గ్రంథాన్ని అనుసరించి మొత్తం 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల వాళ్ళు ఏకనక్షత్ర వివాహం చేసుకోకూడదు. కొన్ని నక్షత్రాల వాళ్ళు ఏకనక్షత్ర వివాహం చేసుకుంటే మధ్యమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని నక్షత్రాల వాళ్ళు పాదభేదం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏకనక్షత్ర వివాహం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషము ఉండదని దేవగురువైనటువంటి బృహస్పతి బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో తెలియజేశాడు. ప్రధానంగా 27 నక్షత్రాలలో అబ్బాయికి అమ్మాయికి ఒకే నక్షత్రం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడని నక్షత్రాలు ఏంటంటే భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం అబ్బాయికి అమ్మాయికి ఒకే నక్షత్రం వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు. ఆ తర్వాత అబ్బాయికి అమ్మాయికి ఏక నక్షత్రం వచ్చినప్పుడు వివాహం చేసుకోవటం అనేది మధ్యమ ఫలితాలను కలిగింపజేసే కొన్ని నక్షత్రాలు చెప్పడం జరిగింది. ఆ మధ్యమ ఫలితాలు కలిగింపజేసే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుబ్బ, ఉత్తర, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం వివాహం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉండవు, అధమ ఫలితాలు ఉండవు. సాధారణంగా దాంపత్య జీవితం ఉంటుంది. అదేవిధంగా కొన్ని నక్షత్రాల వాళ్ళు మాత్రం పాదభేదం ఉన్నప్పుడు ఒకే నక్షత్రం అబ్బాయికి ఒకే నక్షత్రం అమ్మాయికి ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆ నక్షత్రాలు ఏంటంటే రోహిణి, ఆరుద్ర, మఖ, హస్త, విశాఖ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు మాత్రం పాదభేదం ఉంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, ఎటువంటి దోషము ఉండదు. అయితే ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరికీ ఒకే నక్షత్రం ఉన్నప్పుడు ముందుగా అబ్బాయి నక్షత్ర పాదము రావాలి, తర్వాత అమ్మాయి నక్షత్ర పాదం రావాలి. అలా రావటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి కృత్తికా నక్షత్రం తీసుకుంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అబ్బాయిది కృత్తికా నక్షత్రం 1వ పాదం అయ్యి
అమ్మాయిది కృత్తిక 2వ పాదం కానీ 3వ పాదం కానీ 4వ పాదం కానీ అయినట్లయితే అబ్బాయి నక్షత్ర పాదం ముందు వచ్చింది. దాంతోపాటుగా రాశి భేదం కూడా ఉంది. ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు రాశి భేదం ఉన్నట్లయితే చాలా మంచిది. దానివల్ల చిన్నపాటి దోషాలు కూడా ఉండవు. అలాగే ఒకే నక్షత్రం అయినప్పటికీ ముందు అబ్బాయి నక్షత్ర పాదము తర్వాత అమ్మాయి నక్షత్ర పాదము రావటం వల్ల కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఒకరికి ఒక రాశి వస్తుంది, ఇంకొకరికి ఇంకో రాశి వస్తుంది. అటువంటప్పుడు కూడా అబ్బాయి రాశి ముందు రావాలి, అమ్మాయి రాశి తర్వాత రావాలి. అప్పుడు ఎలాంటి దోషము ఉండదు. ఉదాహరణకి మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. మృగశిర 3, 4 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. అటువంటప్పుడు అబ్బాయిది మృగశిర 1, 2 పాదాలై వృషభ రాశి అయ్యుండి అమ్మాయిది మృగశిర 3, 4 పాదాలయ్యి మిథున రాశి అవ్వాలి. అంటే అబ్బాయి రాశి ముందు అమ్మాయి రాశి తర్వాత రావాలి. అలా వచ్చినట్లయితే చాలా వరకు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుందని బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి రచించిన ఈ గ్రంథాన్ని అనుసరించి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకునేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించినట్లయితే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయరాదు. మత్స్యపురాణం ప్రకారం ఎటువంటి స్థలాలలో గృహ నిర్మాణం చేయరాదో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.